స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. సూపర్ డూపర్గా వచ్చేసింది. జస్ట్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. పక్కా కొలతలతో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కోసము మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఆయిల్లో తీసి పెట్టుకుందామండి. మనం 1/2 కేజీ చికెన్ అండి ఇది. 1/2 కేజీ చికెన్కి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/4 స్పూన్ కారప్పొడి, జస్ట్ చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా అండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేద్దామండి. మన కార్న్ఫ్లోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే జస్ట్ ముక్కకున్న మసాలా అనేది విడిపోకుండా ఉండడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఒక 3 టేబుల్ స్పూన్లంత వాటర్ యూజ్ చేద్దాము అంతే. ఆయిల్ పోసుకుందామండి 300 ml. 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు మీరు కూడా. ఆయిల్లో బాగా చికెన్ అనేది బాయిల్ అవ్వాలండి, అందుకే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటున్నాము. మనం స్లోగా కుక్ చేసుకోవాలండి. మనం యూజ్ చేసిన మొత్తం బోన్లెస్సే. మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ నుంచి సపరేట్ చేద్దాం. ఈ ఆయిల్ అనేది రీయూజ్ చేసుకుంటాం, మనం ఫ్రైడ్ రైస్కి చేసుకుంటామండి. 25 ml మనం ఈ ఆయిల్ వేసుకున్నాము. ముందుగా తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసుకున్నామండి. గార్లిక్ వేయడం వల్ల మంచి సూపర్ టేస్ట్ వస్తుందండి ఫ్రైడ్ రైస్ చికెన్. ఇప్పుడు చేస్తుంది మనం స్ట్రీట్ స్టైల్ కాబట్టి మనం గుడ్లు కూడా కొట్టేసుకుంటాం ఇందులోకి. మనం డబుల్ ఎగ్ కొట్టామండి. చూసారా ఎలా పొంగిందో. 1 టేబుల్ స్పూన్ క్యారెట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బీన్స్, కొద్దిగా క్యాప్సికమ్, ఇందాక వేయించి పెట్టుకున్న మనం ఇది వేసుకుందామండి. చికెన్ అనేది వేసుకొని మసాలాలో వేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, అరోమేటిక్ పౌడర్ 1/2 స్పూన్ అండి. మన పచ్చిమిరపకాయలు ఒక 5, కరివేపాకు ఒక 2 అండి. వేసుకొని ఫస్ట్ కలుపుకుందాం మసాలా పట్టేటట్లు. మనం ఇప్పుడు రైస్ అనేది వేసుకుందాము. అరోమేటిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కారప్పొడి 1/4 టేబుల్ స్పూన్ అండి. గరం మసాలా ఉడక టచ్అప్ అంతే. సాల్ట్ అనేది ఒక 1/4 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నామండి. ఇది మా హోమ్ మేడ్, మా షెజ్వాన్ సాస్ అండి. ఇది కూడా హోమ్ మేడే అండి. నెక్స్ట్ వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్ అండి. వల్ల ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు. అజినోమోటో అంటే నథింగ్ బట్ టేస్టింగ్ సాల్ట్ అండి. అది యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కారకం కూడా ఉంటుంది అనమాట. సూపర్గా వచ్చింది చూడండి ఒకసారి. ఆ టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అదిరిపోతుందండి. ఇక్కడైతే మనము స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాము. స్ప్రింగ్ ఆనియన్ కాస్త ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్. ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాము. సూపర్ డూపర్ ఫ్రైడ్ రైస్ అండి. టేస్ట్ చూసి చెప్దామండి ఎలా వచ్చిందో. వావ్, అదిరిపోయిందండి, సూపర్.